కాగజ్నగర్ టైగర్ ఫ్యామిలీకి ఆపద. కనిపించని పులులపై కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. పులులపై విషప్రయోగం చేసిన 6 నిందితులను అదుపులోకి తీసుకున్న అటవీ సిబ్బంది. మండలంలోని దరిగాం అటవీ ప్రాంతంలో 4 పిల్లలతో కలిసి జీవిస్తున్న 2 పెద్ద పులులు. వీటిలో ఇప్పటికే మగపులి ఒక పిల్ల మృతి. తల్లి 3 పిల్లల కోసం సెర్చ్ ఆపరేషన్. 72 మంది సిబ్బందితో అడవిని జల్లెడపడుతున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. విషప్రయోగం జరిగిన పశువు కళేబరాన్ని ఎన్ని పులులు తిన్నాయా అనే దానిపై నో క్లారిటీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో 2 పులులు మృతి చెందిన ఘటన ఆందోళన కలిగిస్తుంది. చనిపోయినవి ఒంటరి పులులు కావని, అవి ఒకే ఫ్యామిలీకి చెందినవని ఫారెస్ట్ ఆఫీసర్ చెబుతున్నారు. ఒక మగపులి ఆడపులి తమ 4 పిల్లలతో కాగజ్నగర్ అడవిలో ఆవాసం ఏర్పాటు చేసుకోగా వాటిలో మగపులి ఒక కూన మృతి చెందాయి. ఈ నేపథ్యంలో తల్లి పులి 3 పిల్లల పరిస్థితి ఏంటన్నది అంతుచిక్కడం లేదు. 4 రోజులుగా కాగజ్నగర్ రేంజ్ పరిధిలో ఫారెస్ట్ ఆఫీసర్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 72 మంది అటవీ సిబ్బంది పులుల జడ కోసం అడవిని జల్లెడపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు వాటి జడ దొరకలేదు. సీసీ కెమెరాలను పులుల ఆనవాళ్లు కనిపించకపోవడంతో అవి బతికే ఉన్నాయా లేదంటే వేటగాళ్ల విషప్రయోగానికి అవి కూడా బలయ్యావా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 ఏళ్ల కింద అతిథిగా వచ్చినాయి. దట్టమైన అడవి, పుష్కలమైన నీటి వనరులు ఉన్న కాగజ్నగర్ ఫారెస్టు పులుల పునరుత్పత్తి కోసం అనుకూలంగా ఉంది. ఇది మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకొని ఉండడంతో అక్కడి పులులు ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటున్నాయి. ఇలాగే 2 ఏళ్ల కింద SC-18 అనే ఆడపులి, SC-9 అనే మగపులి కాగజ్నగర్కు వచ్చి స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ క్రమంలో SC-8 4 పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో 2 ఆడ 2 మగ పిల్లలు ఉన్నాయి. ఈ టైగర్ ఫ్యామిలీ 2 ఏళ్లుగా కాగజ్నగర్ అడవిని ఆవాసంగా మార్చుకుని ఇక్కడే ఉంటున్నాయి. అయితే అనుకోని రీతిలో మగపులి ఓ పిల్ల చనిపోయి శనివారం దరిగాం ఏరియాలో పులిపిల్ల కోసం ఆ పులిపిల్ల కళేబరం దొరకగా సోమవారం మగపిలి కళేబరం దొరికింది. కొట్లాటలో పులి చనిపోయిందని మొదట అధికారులు చెప్పినప్పటికీ మగపులికి ఉచ్చు బిగిసి ఉండడంతో విషప్రయోగం జరిగినట్లు తేలడంతో వేటగాళ్ల పనిగా స్పష్టమైంది. దీంతో ఈ విషాదం ఈ 2 మరణాలతో ఆగుతుందా, సంఖ్య పెరుగుతుందా అన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది. మొత్తానికైతే కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. మరి పులుల సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా కవ్వాలను టైగర్ జోన్గా ఏర్పాటు చేయడంతో పాటు కాగజ్నగర్ డివిజన్ను టైగర్ కారిడార్గా ప్రకటించాయి. ఇక్కడ సిబ్బందిని పెంచి అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులుల కదలికను ట్రాక్ చేసే పద్ధతి అమలవుతుంది. ఇలాంటి సమయంలో వేటగాళ్ల ఉచ్చు విషప్రయోగానికి 2 పులులు బలి కావడంతో నేషనల్ టైగర్ కన్వర్జేషన్ అథారిటీ సీరియస్ అయినట్లు తెలిసింది. అథారిటీకి అనుసంధానంగా ఉన్న ఐటికోస్ సంస్థ ప్రతినిధుల ద్వారా పూర్తి నివేదిక కోరినట్టు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు. 72 మంది సిబ్బందితో కలిసి మిగిలిన పులుల కోసం జాడ కనిపెట్టేందుకు అడవిలో అంగుళం గాలిస్తున్నారు. ఏది ఏమైనా కూడా కాగజ్నగర్ సంబంధించిన విషయంలో కాగజ్నగర్ టైగర్ ఫ్యామిలీకి అంటే ఇంతకుముందు మహారాష్ట్రకు సంబంధించినటువంటి విషయంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుండి 2 పులులు అవి SC-8 SC-9గా మనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ SC-8 SC-9 సంబంధించిన విషయంలో ఆ 2 పులులు వచ్చి ఇక్కడనే ఉంటున్నాయి. ఆ క్రమంలో వాటిని కాపాడుకునే ప్రయత్నంలో మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకొని వాటిని కాపాడుకునే ప్రయత్నం చేసినాయి. ఆ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మరి ఎన్నో రోజులు వాటిని కాపాడుకుంటూ వస్తుంటే 2 ఏళ్ల తర్వాత ఈరోజు 2 పులులు చనిపోవడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. అందులో ఒక మగ పులి, దానితో పాటు ఒక పిల్ల కూడా చనిపోయింది. మరి మిగతా 3 పిల్లలను తల్లి ఎక్కడికి పోయింది అని చెప్పేసి వాటి కోసం తిరుగుతున్న ప్రయత్నం చేస్తున్నట్టు దాదాపుగా ఎన్ని రోజుల నుండి తిరుగుతున్నా కూడా వాటి జాడ అయితే కనబడతలేదు. మరి ఇప్పటికే 72 మందితో కూడిన టీము మొత్తం అడవిని జల్లెడబడుతున్నా కూడా ఆ పుల్ల జాడ కనబడట్లేదు. మరి వేటగాళ్ళు కూడా మీరు వేట కోసం వెళ్ళిన క్రమంలో ఆ పులులను చంపే ప్రయత్నం, ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణలో పులుల సంఖ్య తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పులుల జనాభా తగ్గుతూ ఉంది. మరి ఆ క్రమంలో పులులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి ఆ అడవిలో వేట పోతున్న వాళ్ళు కూడా ఆ వేటకు సంబంధించిన విషయంలో మీరు ఏదైనా ఉచ్చులు పెట్టినా ఏం పెట్టినా కూడా వాటికి సంబంధించిన విషయంలో అక్కడే ఉండి మీకు కావాల్సినటువంటి వేట చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ ఆ ఉచ్చుల్ని అలాగే పెట్టిపోతే అక్కడ అంటే ముఖ్యంగా మీరు చిన్న కుందేళ్ళ కోసమో లేదంటే వేరే వాటి కోసమో జింకల కోసం ఏంటంటే ఉచ్చులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు పులులకు సంబంధించిన విషయంలో, ఆ మరణాలకు సంబంధించిన విషయంలో ముందుకు పోతా ఉన్నాయి. కాబట్టి వాటి మీద మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మరిన్ని ముఖ్యమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.